రకాలుగా అన్యాయాలు జరిగినట్టు స్పష్టంగా ఫలితాలను చూస్తే కనిపిస్తుంది. ఒకటి, ఫస్ట్ తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగింది. తెలుగు మీడియం అభ్యర్థులకు పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది, ఒక పాయింట్. రెండవది, ఒకే సెంట్రల్లో ఎక్కువ మంది అభ్యర్థులు పాస్ అయ్యారు. మూడవది వరుసగా నెంబర్లతో ఒకే రకమైన మార్కులు వచ్చాయి. ఒక 30 నుంచి 40 మందికి సీరియల్ నెంబర్ 1 నుంచి ఉదాహరణకు చెప్తున్నా, సీరియల్ నెంబర్ ప్రకారము వరుస నెంబర్లలో ఒకే రకమైన మార్కులు వచ్చినాయంటే మాల్ ప్రాక్టీస్కు అక్కడ అవకాశం ఉన్నది అని చెప్పి స్పష్టమవుతుంది. ఈ విధంగా గ్రూప్ 1లో కోట్ల రూపాయలు మారినాయని చెప్పి విద్యార్థులందరూ ఆరోపిస్తున్నారు. దానికి తగ్గట్టు తెలుగు మీడియం అభ్యర్థులకు కొన్ని సెంటర్లలో ఉన్నటువంటి అభ్యర్థులకు ఎక్కువ రావడం, కొందరికి తక్కువ రావడం, లేదా ఒక సెంటర్లోనే వరుసగా ఎక్కువ అత్యధిక మార్కులు వచ్చినటువంటి అభ్యర్థులు ఉండడము దీనిపై అనేక అనుమానాలు ఉన్నాయి. దీని మీద విచారణ జరపమంటే ప్రభుత్వము కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ విచారణకు ముందుకు రావడం లేదు. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. అదేవిధంగా జీవో 29 చేసి ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ అమలు లోపల అక్రమాలు ఉన్నాయి. దీని మీద ఎన్నో రోజులుగా మేము విచారణ జరిపి ఆ జీవో రద్దు చేయాలని చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన బీసీ ఎస్సీ ఎస్టీలు డిప్యూటీ కలెక్టర్లు డిఎస్పీ పోస్టుల్లో రాకుండా, ఐఏఎస్ కన్ఫర్మ్ కాకుండా వాళ్ళ ఒక పద్ధతి ప్రకారం బీసీలను దళితులను అణచిపెట్టేటటువంటి కార్యక్రమానికి సిగ్గు చెప్పి నడుస్తున్నారు. అందుకే ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా, ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఇప్పుడున్న చైర్మన్ కాదు, గతంలో ఉన్న చైర్మన్ లెవెల్లో కూడా జరగకపోవచ్చు. ఏ లెవెల్లో జరిగింది అనేది వాస్తవాలు బయటికి రావాలంటే తప్పనిసరిగా సిబిఐ విచారణ జరపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే ప్రమేయం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు, ఉన్నత నాయకుల ప్రమేయం వల్లనే కొన్ని కులాలకు ఎక్కువచ్చి ఎస్సీ ఎస్టీ బీసీలకు తక్కువ వచ్చింది. దీని మీద విచారణ చేస్తే బయటకు వస్తుంది. ఒకవైపు 29 జీవో తెచ్చి బీసీలకు ఎస్సీలకు అన్యాయం చేశారు. ఇంకొక వైపు రిజల్ట్ లోపల కొన్ని కులాలకు 1-2 కులాలకు ఎక్కువ మంది పాస్ అయ్యేటట్టు చేసి తక్కువ ఈ బీసీ ఎస్సీలకు తక్కువ మంది పాస్ చేయడం అనేది అనేక అనుమానాలకు తావిస్తుంది. ప్రభుత్వంలో అగ్రకులాలు ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రమేయంతో ఈ విధంగా అన్యాయం జరిగిందని లక్షలాది మంది నిరుద్యోగులకు అనుమానాలు ఉన్నాయి. దీని మీద పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు కానీ ప్రభుత్వం వారు కానీ ఓపెన్ దర్బార్ మీటింగ్ పెట్టి నిరుద్యోగుల ప్రశ్నలకు జవాబు చెప్పాలి. నిరుద్యోగులు నొట్టి అడుగుతలేరు, సైంటిఫిక్గా అడుగుతున్నారు. 30 మందికి వరుసగా ఉన్న వాళ్ళకు ఒకే మార్కులు ఎట్లా వస్తాయి? ఒకటి, ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి వచ్చి తెలుగు మీడియంలోకి ఎందుకు రావడం లేదు? ఒక కులానికే ఎక్కువ మందికి ఎక్కువ మార్కులు ఎట్లా వచ్చినాయి? ఈ రెండవది, మూడవది, నాలుగవది 29 జీవోతోటి అన్యాయం చేశారు. బీసీ ఎస్సీలకు అన్యాయం చేసిన అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విధంగా ఒక పద్ధతి ప్రకారం కుట్రపూరితంగా ఎస్సీ బీసీలను అణచివేసే కుట్రలో భాగంగానే గ్రూప్ 1 ఫలితాలు వెళ్తాయి. బీసీలను పెట్టి బీసీల గొంతుకు వస్తున్నారు. కాబట్టి దీని మీద సిబిఐ విచారణ జరపాలి, లేదా నిరుద్యోగులతో బహిరంగంగా విచారణ సిద్ధపడాలని చెప్పి డిమాండ్. జరిగినటువంటి అవకతవకలు ఈరోజు మొదలైనటువంటివి కాదు. నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి రిక్రూట్మెంట్ పూర్తయ్యే స్థాయి వరకు కూడా ప్రతి దశలో అన్యాయం జరిగింది, అక్రమాలు జరిగినాయి. ఈ యుద్ధం అనేటటువంటిది టీజీపీఎస్సీకి నిరుద్యోగులకు మధ్య జరుగుతున్నటువంటిది. టీజీపీఎస్సీకి ఎప్పటికి కానీ క్రెడిబిలిటీ లేదు. ఆ రోజు పేపర్లను ఆగమాగం చేసింది. ఈరోజు గ్రూప్ 1 కూడా అదే స్థాయిలో పోస్టులను ఆగమాగం చేసి ఎగ్జామ్స్ను ఆగమాగం పట్టించినటువంటి టీజీపీఎస్సీ గురించి మేము మాట్లాడుతుంటే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు? ఏమన్నా టీజీపీఎస్సీ గాంధీ భవనా? వాళ్ళు ప్రెస్ మీట్ గాంధీ భవన్లో పెట్టినట్టు టీజీపీఎస్సీలో పెడుతున్నారా? కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు జబ్బలు దర్చుకొని మా మీద ఎందుకు మాట్లాడుతున్నారు? ఈరోజు ఒకటే అడుగుతున్నాం. ఈరోజు నిన్న జరిగినటువంటి కోర్టు ప్రొసీడింగ్లో టీజీపీఎస్సీ అడ్వకేటు కేసు వేసినటువంటి అభ్యర్థులు, ఉద్యోగస్తులు వాళ్ళు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు, ఏ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ కావాలని జడ్జి గారికి ఒక 5 సార్లు విన్నవించుకున్నాడు. ఎందుకు విన్నవించుకున్నాడు? ఈరోజు టీజీపీఎస్సీ అనేటటువంటిది నిరుద్యోగుల పైన
దాడులకు దిగజారుతున్నది. ఇదొక్కటే కాదు, గతంలో మొన్న జరిగినటువంటి అవకతవకలలో కూడా పిఎంఎల్ ఇవ్వకుండా రిజల్ట్ ఇచ్చి రీకౌంటింగ్లో మార్కులు తగ్గినాయంటే వాళ్ళకు కూడా బెదిరింపులు, మీరు ఎట్లా చేస్తారని నోటీసులు ఇవన్నీ చేస్తున్నటువంటి టీజీపీఎస్సిని తక్షణమే తెలంగాణ నుంచి బర్తరఫ్ చేయాలి. ఈ టీజీపీఎస్సిని ప్రక్షాళన చేయలేదు, పూర్తి ప్రక్షాళన చేయాలి. టీజీపీఎస్సి గురించి అడిగితే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి చెప్పులతో కొడుతుంటున్నారు. చెప్పులు మీకేలేవు, మాకున్నాయి. కాంగ్రెస్ నాయకులారా ఖబర్దార్. గ్రూప్ 1 నోటిఫికేషన్లో ప్రిలిమ్స్ మెయిన్స్లో అవకతవకలు జరిగినాయని చెప్పి గత ప్రభుత్వానికి అదేవిధంగా ఇప్పుడు కూడా మరి ఎన్నోసార్లు ప్రభుత్వానికి విన్నవించుకుంటే నామమాత్రంగా చూసి చూడనట్టుగా అదేవిధంగా ద్వంద్వ వైఖరి వ్యవహరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఒకటే గుర్తు చేస్తున్నా, 2011లో వేసినటువంటి గ్రూప్ 1ని దాని తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వము మొట్టమొదటిసారిగా గ్రూప్ 1 నోటిఫికేషన్ ఆర్ కృష్ణ నేతృత్వంలో ఎన్నో దఫలుగా కొట్లాడి తెచ్చుకున్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3ని కూడా ఇవాళ గ్రూప్ 1 ప్రిలిమ్స్ మెయిన్స్లో ఎన్ని అవకతవకలు జరిగినా కానీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం, నిర్లక్ష్య వైఖరి పాటించడం అనేది సరైన పద్ధతి కాదు. మేము ఏమడుగుతున్నాం? మేము పదవులు అడుగుతలేం, మీ పోస్టులు అడుగుతలేం. మేము కష్టపడి తిండి తినకుండా పెళ్ళిళ్ళు చేసుకోండు ఏజ్ బార్ అయిపోయిన తర్వాత కూడా ఇలా పుస్తకాల్లో పురుగుల్లాగా చదువుకొని గ్రూప్ 1 ఆఫీసర్ని అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని యంత్రాంగాన్ని చక్కదిద్దే అవకాశం మాకు కలుగుతుందని చెప్పి మరి ఇలా ఆర్ కృష్ణ నేతృత్వంలో కొట్లాడి తెచ్చుకున్న నోటిఫికేషన్లలో కూడా ఇంత అన్యాయం జరిగితే నిరుద్యోగులు ఎవరికి గోడు విన్నవించుకోవాలి? ఇలా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సమర్థులు, మరి నిరుద్యోగుల పక్షాన ఉన్నటువంటి నాయకుడు అని చెప్పి ఇలా భుజస్కంధాల మీద మోసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఇన్ని ఇబ్బందులకు గురవుతున్నా కానీ మరి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కళ్ళు తెరవరా? ఇన్ని అవకతవకలు జరుగుతున్నా పట్టించుకోరా? ఇవాళ మేము ఏమడుగుతున్నామంటే వెంటనే 29 జీవోను రద్దు చేసి 55 జీవోను అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో రిజర్వేషన్ రోస్టర్ ప్రకారంగా ఎన్నోసార్లు చెప్పాం. హైయెస్ట్ మెరిట్ మార్కులు వచ్చిన వాళ్లకు ఓపెన్ కేటగిరీలో తీసుకొని తర్వాత ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ అయిపోయిన తర్వాత రిజర్వేషన్ల ప్రక్రియను మొదలు పెట్టాలని చెప్పి ఎన్నోసార్లు చెప్పినా కానీ ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలను ఓపెన్ కేటగిరీలో తీసుకోకుండా ఎక్కువ మార్కులు వచ్చిన రిజర్వేషన్లలో పడేయడం వల్ల ఎన్నో ఉద్యోగాలు మేము కోల్పోతున్నాము, ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేసినా పట్టించుకోవడం లేదు. దున్నపోతు మీద వర్షం పడితే ఏ విధంగా అయితే దులుపుకుంటుందో ఆ విధమైన వ్యవహార శైలి తప్పదు. మీరు వెంటనే నోటిఫికేషన్ రద్దు చేస్తారా? మరి జరిగినటువంటి అన్యాయాన్ని చక్కదిద్దుతారా? అదేవిధంగా ఈ గ్రూప్ 1 ఆఫీసర్లలో మరి నష్టపోయినటువంటి అభ్యర్థులకు కూడా నష్టపరిహారం కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున 2023లో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షల్లో దానికి సంబంధించిన ఫలితాల విడుదలలో ఏదైతే గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయో దాని మీద ఈరోజు మిత్రులందరూ కూడా ఈ వేదిక ద్వారా మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం గమనించాల్సిన విషయం ఏంటంటే ఫలితాల్లో తీవ్రమైన గందరగోళం నెలకొంది. సరైన పర్యవేక్షణ లేకుండా, సీసీ కెమెరాలు లేకుండా, తరగతి గదుల పైన పర్యవేక్షణ లేకుండా ఈ పరీక్షలు నిర్వహించడం వల్ల దీంట్లో ఫలితాల్లో తీవ్రమైన గందరగోళం నెలకొన్న పరిస్థితులు ఉన్నాయి. మరి పరీక్షలు అంటే ప్రభుత్వం పైన నమ్మకం, ఆ నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి దీని మీద ఈ పరీక్షను రద్దు చేసి దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయమని చెప్పేసి ఈ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ పరీక్షను గ్రూప్ 1లో గతంలోనే 2022లో జరిగిన గ్రూప్ 1 పరీక్షల్లో పరీక్షాపత్రం లీక్ అయిన కారణంగా ఆ రోజు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఎన్నో ఉద్యమాలు చేసి ఆ పరీక్షను రద్దు చేసి 2023లో మళ్ళీ నిర్వహించడం జరిగింది. మళ్ళీ నిర్వహించిన తర్వాత కూడా ఈరోజు పరీక్షా ఫలితాలను చూస్తే తీవ్రమైన నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ విద్యార్థులు గ్రూప్ 1 విద్యార్థులు ఎన్నో ఏళ్ళ కష్ట ఫలితం, ఎన్నో సమస్యల కూర్చి కష్ట నష్టాల కూర్చి పరీక్షలకు ప్రిపేర్ అయ్యి ఈరోజు కష్టపడి ముందుకు వస్తే మీరు చూస్తే రకరకాల సమస్యలు ఉన్నాయి. ఒకటే తరగతి గదిలో దాదాపుగా 30 మందికి ఒకే రకమైన మార్కులు రావడం, మరి రాష్ట్ర వ్యాప్తంగా మొదటి ర్యాంకు వచ్చిన అభ్యర్థి పైన పలు ఆరోపణలు రావడం, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం నివృత్తి చేసే బాధ్యత ఏదైతే ఉందో అది ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి గ్రూప్ 1 అభ్యర్థులందరికీ కూడా న్యాయపరంగా వీళ్ళకి తక్షణమే ఆ పరీక్ష పైన విచారణ జరిపి సిబిఐ ఎంక్వైరీ చేసి దానిపైన న్యాయ విచారణ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే గ్రూప్ 1 అభ్యర్థులందరికీ కూడా వాళ్ళకు నష్టపోయిన కాలానికి సంబంధించి ఆర్థిక పరమైన చేయూతను అందించాలని చెప్పేసి మేము ఈ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.